చొరబాటుదారులు ఎవరైతే యూరప్ సమాజాన్ని వణికిస్తున్నటువంటిది, అక్రమంగా వలసలు వచ్చినటువంటి వాళ్ళు, లేదంటే సరిహద్దుల్లోకి వచ్చి శరణార్థులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి అక్కడ ఆశ్రయం కల్పిస్తే వాళ్ళే ఆ తర్వాత తమ మతాన్ని రుద్దడం, తమ సిద్ధాంతాన్ని రుద్దడం, అక్కడ రాద్ధాంతాలు చేయటం, అరాచకం చేయడం, చివరికి ప్యారిస్ లాంటి నగరాన్ని చెత్తకుండిగా మార్చడం తయారు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. దీంతో ఆయా దేశాల ప్రజలు విరక్తితో ఉద్యమిస్తున్నటువంటిది. జర్మనీలో జరిగింది కూడా అదే. ఏఎఫ్డి ఉన్నతికి, అదే సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వం కూలడానికి కారణమైంది అదే. ప్రస్తుత ప్రభుత్వాన్ని 3వ స్థానానికి దిగజార్చడానికి కారణమైంది అదే. అలా చొరబాటుదారులు చివరికి జర్మనీనే నాశనం చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాగ అండగా నిలబడతారని నిలదీసినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మొన్నటిదాకా అక్రమ వలసదారులని అంగీకరించము అని చెప్పినటువంటి సిడియు సిఎస్యు పార్టీ అధినేత అయినటువంటి వ్యక్తి కాస్త ఇప్పుడు అధికారం రాగానే తొలి స్థానంలోకి వెళ్ళగానే ఏది యూటర్న్ తీసేసుకున్నాడు. బార్డర్స్కి సంబంధించి మేము ముయ్యము, సరిహద్దుల్ని తెరిచే ఉంచుతాము, అంటే శరణార్థుల్ని అనుమతిస్తాము అని. తద్వారా కథ మారుతోంది జర్మనీలో.